నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ను పరామర్శించిన పవన్ కళ్యాణ్. యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతోంది. డాక్టర్ త్రివిక్రమ్ వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట. విజయవాడలో తీవ్ర కలకలం రేపుతున్న సాయి కృష్ణ మిస్సింగ్ కేసు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో బుధవారం ఉదయం సామూహిక ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం అత్యధిక వాతావరణంలో వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఈవో వికే సీననాయక్ పర్యవేక్షణలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 250 మంది చిన్నారుల చేత పండితుల మంత్రోచ్చరణల నడుమ తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. దేవస్థానం తరపున ఉచితంగా పూజా సామాగ్రిని అందించి అనంతరం ప్రత్యేక క్యూలైన్ ద్వారా చిన్నారులకు, తల్లిదండ్రులకు దుర్గమ్మ సత్వర దర్శనం మరియు ప్రసాదాలు కల్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం సామూహిక ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీననాయక్ పర్యవేక్షణలో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఉన్నారు. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఈ కలియుగంలో దుర్గానామం ఉచ్చరిస్తేనే చాలు సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది గ్రంథాల్లో విశేషంగా పురాణాల్లో వర్ణించడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి. యుగాల క్రితం స్వయంభూగా వెలసినటువంటి దుర్గామాత ఆలయంలో ఈ రోజుకి కూడా అనేకమైనటువంటి విశేష ఉత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా జరుగుతున్నాయి. మరి వాటిల్లో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మా దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ రామనారాయణ రెడ్డి గారు, మరి అట్లాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా ఈవో గారు, మా చైర్మన్ గారు ఈ రోజున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాసాలు ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రం నందు ఈరోజు జూన్ 17 ఈరోజు నిజజ్యేష్ఠ మాసం నందు మామూలుగా ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ అక్షరాభ్యాసము, అన్నప్రాసన, ఇతర సేవలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఈ యొక్క మంచి ముహూర్తంలో మనము సామూహిక అక్షరాభ్యాసం అని చెప్పేసి దాదాపు 500 మంది నిరుపేదలు, వీకర్ సెక్షన్స్, బడుగు బలహీన వర్గానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో ఉచితంగా పాల్గొనేటట్టు వారికి దాదాపుగా 200 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా కూడా మనమే కొన్ని పలక, బలపం కావచ్చు, అమ్మవారి శక్తి కంకణం కావచ్చు, కుంకుమ మరియు ఇతర ప్యాకెట్ క్యాలెండర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తూ అదేవిధంగా ప్రసాదము 20 గ్రాముల లడ్డు ప్రసాదము, చక్కెర పొంగలి, పులిహోర ఈ విధంగా వచ్చిన తల్లి తండ్రికి పిల్లలకు మనం ఉచితంగా ఇస్తూ ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో అర్చకుల యొక్క బాగా చేశారండి. చాలా ఆర్గనైజ్డ్గా చేశారు. మేము అమరావతి నుంచి వచ్చాము. సో 6:30 కల్లా రమ్మన్నారు. 6:30 కల్లా వచ్చాము. చాలా ఆర్గనైజ్డ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పిల్లలకి అన్నీ ప్రొవైడ్ చేశారు టైమింగ్లీ. సో వాళ్ళకి పాలు కానీ, బిస్కెట్లు కానీ, స్లేట్స్ కానీ మొత్తం అన్నీ ఇచ్చారనమాట. సో పంతులు గారు కూడా చాలా మంత్రాలు మొత్తం అన్నీ చెప్పారు. సో బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. బాగా జరిగింది. ఇక్కడే 1 టౌన్ మాది.
బాగా జరిగింది. వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, పిల్లలకి సౌకర్యం అంతా చాలా బాగా జరిగింది. వచ్చామండి. మార్నింగ్ 4కి బస్ ఎక్కాము. అంత దివ్యంగా జరిగింది. చాలా బాగుంది కూడా, బాగున్నాయండి. అక్కడ సౌకర్యం మాత్రం అది వాటర్ విషయంలో కానీ అన్ని విషయాల్లో బాగుందండి. ఫుడ్ విషయంలో కూడా చాలా బాగుంది. మేము చిరావురండి. బాగానే జరిగిందండి. ఏంటండి, బాగానే ఉందండి. మేము పెదపూడి తెనాల దగ్గర. చాలా బాగా జరిగింది. పాపకు పాలు ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, ఇబ్బంది లేదు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం లబ్బిపేట ఏ కన్వెన్షన్ రోడ్, పైడయ్య రోడ్, ఫకీర్గూడెం మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురిసిన సమయంలో బెంచ్ సర్కిల్, ఎంజీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థలో కనెక్టివిటీ సక్రమంగా ఉందా, ఎక్కడైనా గ్యాప్లు ఉన్నాయా, నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె షమ్మి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ రామారావు సిబ్బంది ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సుల ప్రవేశం పేరుతో జరుగుతున్న ప్రైవేటీకరణ ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్, ఎన్ఎంయూఏ ప్రెసిడెంట్ వై శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు ఈ నెల 23, 24 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఎర్ర బ్యాడ్జీలు ధరించి గేట్ మీటింగ్లు, ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే 28వ తేదీన జరగబోయే జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని ఎంబీవీకే భవన్లో ఏపీపీటీడీ, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ సన్నాహక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్, ఎన్ఎంయూఏ ప్రెసిడెంట్ వై శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య, కో కన్వీనర్ సిహెచ్ సుందరయ్య, జేఏసీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుందరయ్య, జేఏసీ కో కన్వీనర్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. జేఏసీ ఆధ్వర్యాన దశల వారీ ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మరొక ఈ రోజుతో పాటు రేపు, ఎల్లుండి, ఆ తర్వాత అనంతపూర్లో కూడా, నెల్లూరు, తిరుపతి, అనంతపూర్లో ఈ సన్నాహక సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత 2 రోజులు పెద్ద ఎత్తున మొత్తం ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర యంత్రాంగం గ్రహించేలాగా నిరసన కార్యక్రమాలు 23, 24 తేదీల్లో జరుగుతాయి. 28వ తేదీన జేఏసీ దశల వారీ పోరాట రూపం ఎలా ఉంటుందనేది మరలా మీకు పత్రికల ద్వారా మేము సమాచారం ఇస్తాం. అది ఉధృతంగా ఉంటుంది. మరొకటి, తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీని వాయిదా వేసుకోవాలి. అనేక రాష్ట్రాలు వాయిదా వేసుకున్నాయి, ఆ వివరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అది వాయిదా వేసుకోవాలి. విద్యుత్ బస్సులు ఇప్పుడు హెచ్ఎస్డితో నడిపే, డీజిల్ బస్సులతో నడిపే దానికి ప్రత్యామ్నాయం కానే కాదు. ప్రజల అవసరాలు అవి తీర్చలేవు. కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవాలి. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. మన దగ్గర కనీసం 5,000 బస్సులు ఇప్పుడు తక్షణం కొనాలి. ఆ బస్సులు వెయ్యాలి. కండక్టర్లు, డ్రైవర్లు 30% పైగా అదనపు పనిని చేస్తున్నారు, డబుల్ డ్యూటీలు చేస్తున్నారు. లేకపోతే బస్సులు ఆపరేట్ కాని పరిస్థితి ఉంది ఈరోజు. అందుకు అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని, స్త్రీ శక్తి సమస్యలు, ఆ స్కీము సమర్థవంతంగా నడవాలంటే విద్యుత్ బస్సులు వాయిదా వేయాలి. ఈ దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కూడా విద్యుత్ బస్సులు ఈ ప్రాజెక్ట్ ని వాయిదా వేసుకుని డీజిల్ బస్సులను కొని మొత్తం ప్రజల అవసరాలు తీర్చాలి. ప్రయాణికులకి, ప్రజలకు మధ్య ఉన్న ఘర్షణని ఇది ఉత్పన్నం అవుతా ఉంది. దాన్ని నివారించాలంటే రిక్రూట్మెంట్ జరగాలి. అలాగే బస్సులు కొనాలి. ఈ సమస్యలు పరిష్కరించాలని మేము జేఏసీ తరఫున విస్తృత క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రజలు ఈ డిమాండ్ అందిపుచ్చుకుని మాకు మద్దతు ఇవ్వాలని మేము ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు వై శ్రీనివాసరావు, ఏపీపీటీడీ ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు
విజయవాడ జోన్ 2 సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈ జోన్కు సంబంధించినటువంటి అన్ని డిపోలు, నాన్ ఆపరేషన్ సంబంధించి డిపో, గ్యారేజ్, జిల్లా, జోన్, రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ఇందులో జేఏసీ సంబంధించినటువంటి సంఘాల నాయకులందరూ కూడా, అధ్యక్ష కార్యదర్శులతో పాటు కీలకమైన నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవటం. ఇందులో ప్రధానంగా మరి ఈ మధ్య కాలంలో పత్రికల్లో, మీడియాలో కానీ ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలనేది ఏదైతే ఇవాళ ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర రావటం, మరి ప్రభుత్వం దగ్గర నుంచి ఇవాళ కొన్ని బస్సులు 750 బస్సుల దాకా టెండర్లు వేసి ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఉద్యోగ సంఘాలుగా అందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం. ప్రధానంగా ఇవాళ ఏదైతే విద్యుత్ బస్సులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందో అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవాళ 9 మీటర్స్ 12 మీటర్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి 25 సీటింగ్ 35 సీటింగ్తో ఉన్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో దాదాపు పల్లి వెలుగు 59 సిట్టింగ్లో ఉన్న బస్సులతోనే ఇవాళ నడుపుతుంటే, స్త్రీ శక్తి అమలు చేసిన తర్వాత దాదాపు 80-100 మంది పాసింజర్లు ప్రయాణించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ 25 సీటింగ్ 35 సీటింగ్లో ఉన్నటువంటి బస్సుల్లో ఆ బస్సుల్లో ప్రయాణికులకి ఇప్పుడున్న బస్సుల కన్నా దాదాపు 3 వంతుల బస్సులు తీసుకుంటే కానీ నడవనటువంటి పరిస్థితి ఏదైతే ఇవాళ ఇబ్బంది కలుగుతుందో అది ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఉందనేది ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా మేము విజ్ఞప్తి చేసేది, దాదాపు ఏపీఎస్ఆర్టీసీలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అత్యధిక బస్సులు కలిగినటువంటి రవాణా వ్యవస్థ ఈ దేశంలోనే ఏదైనా ఉందంటే ఏపీఎస్ఆర్టీసీ. ఇవాళ ఏదైతే పినాకిల్ అనే సంస్థకి ఇవ్వడం ద్వారా ఇవాళ బస్సులు కాంట్రాక్ట్ అయిపోతే, ప్రైవేటైజ్ అయితే అందులో జీవి నర్సయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ కో కన్వీనర్. ఇవాళ ఆర్టీసీలో ప్రైవేటు వారితో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడాన్ని, అదేవిధంగా శ్రీశక్తి పథకం అమలు తర్వాత ఈ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల ఉత్పన్నమైన సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి, ఆ సమస్యల పరిష్కారం కోసం అటు యాజమాన్యం కానీ ప్రభుత్వం వద్దకు మా యొక్క సమస్యలు వాళ్ళ దృష్టికి వెళ్లేదాని కోసం ఇవాళ జేఏసీగా ఏర్పాటై ఈ రాష్ట్రంలో 5 ప్రాంతాలలో 5 సదస్సులను ఏర్పాటు చేసి ఉద్యోగస్తులను సన్నద్ధం చేసి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయం తీసుకునే దానిలో భాగంగా ఇవాళ విజయవాడ జోన్కు సంబంధించిన ఈ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో జేఏసీ భాగస్వాములైన ఆర్టీసీ సంఘాలన్నీ కూడా పాల్గొనడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వారి ద్వారా ప్రవేశపెడతామంటున్న ఈ ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో అయితే ఆర్టీసీ కార్మిక సంఘ ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగులుగా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనికి కారణం ఒకటే, ఇవాళ తెలంగాణలో 1000 కోట్లతో అక్కడ ప్రాజెక్టు ఏర్పాటు చేసిన ఓనర్కి లాభాలు వస్తున్న సందర్భంలో ఆర్టీసీనే స్వయంగా ఈ ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తే ఖచ్చితంగా లాభాల్లో ఉంటుందని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాం. అందులో ముఖ్యంగా ఒకవేళ ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోలేకపోతే ప్రభుత్వానికి ఈ సందర్భంగా మీ ద్వారా ఆర్టీసీ జేఏసీ ఉద్యోగ సంఘాల ద్వారా ఒకటే విజ్ఞప్తి, ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన స్త్రీశక్తి పథకం యొక్క రీఎంబర్స్మెంట్ అమౌంట్ నెలకు రావాల్సిన 300 కోట్లలో ఇవాళ ప్రభుత్వం నెలకు 160 కోట్లు మాత్రమే చెల్లిస్తుంది. ఫిక్స్డ్ గా 160 కోట్లు మాత్రమే. విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తన కొడుకు సాయి కృష్ణను కృష్ణలంక సిఐ నాగరాజు లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపేశాడని, ఆ తర్వాత దహనం చేశారని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నాయి. తన కొడుకు మిస్సింగ్ పై తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ, పోలీసులకు చంపేసే హక్కు ఎవరిచ్చింది? నా కొడుకును స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేశారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని సిఐ నాగరాజుకు అంతటి ధైర్యం ఎవరిచ్చింది అని ఆమె నిలదీశారు. బుడిదైనా ఇవ్వండి, నా కొడుకు బ్రతికుంటే చూపించండి, లేదా కనీసం దహనం చేసిన ఆస్తికలైనా ఇవ్వండి, నేను ఎక్కడికైనా వెళ్లిపోతాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చూసిన వారిని కన్నీరు పెట్టిస్తున్నాయి. రాజకీయాలు వద్దు, మాకు రాజకీయాలు అంటగట్టకండి, మాకు కావాల్సింది కేవలం న్యాయం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకి, ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి,
మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు. ఈ ముఖంగా చెప్తున్నాం, మేము భయపడే వాళ్ళం కాదు. రాధారంగ మిత్రమండలికి, కొల్లకొండ శివాజీ గారికి, నరహరిశెట్టి నరసింహరావు గారికి, అంబటి రాంబాబు గారికి, మరియు లోకేష్ గారికి, అవినాష్ గారికి, దేవినేని అవినాష్ గారికి, మల్లాది విష్ణు గారికి, వీళ్ళందరితో పాటు చెన్నుపాటి శ్రీను గారితో పాటు ఈ విజయవాడ సిటీలో, నగరంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు మాకు సపోర్ట్గా నిలిచాయి. మాకు కులం లేదు, మాకు మతం లేదు. మా ఫ్యామిలీలో ఒక అక్కకు అన్యాయం జరిగి ఆడబిడ్డ అలా ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళ పెట్టని పోలీసు లేడు. మేము పోలీసు వ్యవస్థను మొత్తాన్ని విమర్శించట్లా. మేము విమర్శించేది 6 టౌన్ సిఐ నాగరాజుని, ఆ 6 టౌన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ని, ఆ 6 టౌన్ పరివారం మొత్తాన్ని విమర్శిస్తున్నాం. పోలీసులు అంటే ఇంటికి పెద్దనే పాత్ర పోషించాలే తప్ప ఏ పోలీసు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని మనిషిని తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి, హత్య చేసి, నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి దహనం చేసి, వాళ్ళ ఇష్టానుసారంగా అస్థికలు కూడా ఇవ్వకుండా బేరసారాలకి దిగుతూ రాజకీయాలకి, రౌడీయిజాలకి పాల్పడుతూ మా అయ్యా. నా కొడుకు పేరు గాదే సాయికృష్ణ. 23 సంవత్సరాల పిల్లోడిని కృష్ణలంక నాగరాజు గారు నా ఇంటికి 2 కానిస్టేబుల్ని పంపించి నన్ను రమ్మన్నారు సార్ గారు అని చెప్పి తీసుకొచ్చాడు. సీఏ గారు రమ్మన్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి నా చేతిలో ఫోన్, నేను వస్తాను, నా చేతిలో ఫోన్ లాగేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయి 12:30, 1 గంట దాకా నన్ను అక్కడ పెట్టి సార్ పిలుస్తున్నారని చెప్పారు. లోపలికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. నా కొడుకు ఎక్కడ ఉండట్లేదయ్యా, వేరే చోటకి వెళ్ళిపోయాడు, ఏదో కష్టపడి బతుకుతున్నాడని నేను చెప్పా. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను బయట కూర్చోబెట్టి నేను వెళ్ళిపోయి బయట కూర్చున్నా. తిడుతున్నాడని చెప్పి కూర్చుంటే కాసేపు ఆగిన తర్వాత 1:30, 2 అయ్యిందయ్యా. నేను వెళ్ళిపోయి కింద వెళ్ళమ్మా, భోజనం చేసిరా, నీరసంగా ఉన్నామని పక్కన వాళ్ళు అన్నారు. అంటే నేను కిందకి వెళ్ళిపోయి కూడా నాకు ఎవరో పైనుంచి పిల్లల కేకలు వినపడుతున్నాయి కొడుతున్నట్టు. నేను ఇక గుమ్మలోకి ఎక్కడ దాకా రోడ్డు మీదకి కూడా రాలా. నేను ఇంకా ఆ గేటు దాటి బయటకు వచ్చాను. నాకు కేకలు వినిపించేటప్పుడు అమ్మో నా పిల్లోడు ఇక్కడే ఉన్నాడని చెప్పి నేను వెనక్కి వచ్చా. పెద్ద కేకలు, నన్ను చూడండి అయ్యా, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు, నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడి గోల్డ్ పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబూతులాగా కొట్టి, చాలామంది ఉన్నారయ్యా, దాంట్లో 5-6 ఉన్నారు. నా బిడ్డను పట్టుకొని కొట్టి ఆ బాబురావు గాడు బండెక్కించుకెళ్ళి నా బిడ్డను ఏం చేశాడో మీ అందరికీ న్యాయంగా ఉంటే, ఆ బాధ భరాయించలేక మా చెల్లికి వచ్చి చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్తే ఆవిడ లాయర్లు తీసుకొని వెళ్తే మేము తీసుకురాలేదమ్మా అని కాసేపు ఎక్కడన్నా ఉన్నాడేమో కనుక్కుంటూ. మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇన్నాళ్ళ తర్వాత స్పందించి మీరు నా కోసం వచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ధైర్యంగా ఒక డిపార్ట్మెంట్ని, కొన్ని రాజకీయ పార్టీలను కూడా వ్యతిరేకించి మీరు వచ్చి ఈ ప్రెస్ మీట్ తీసుకుంటున్నందుకు మీకు రుణపడిపోయి ఉంటామండి. నేను ఏ పార్టీయో మీకు తెలుసు. ముళ్ళపూడి నాగేశ్వరరావు అని చెప్పి యూట్యూబ్ బైట్స్ అని కొడితే ఏమొస్తాయో మీకు తెలుసు. సామాజికంగా జరిగే అన్యాయాల మీద నా విశ్లేషణ ఏంటో ఇక్కడ ఉన్న చాలామంది విలేకరులు అందరికీ కూడా తెలుసండి. జర్నలిస్టులకి నేను ఒకటే కోరుకుంటున్నానండి, మేము పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ తప్పనిసి ఇంకోటి కాదండి. బయట ఉండే పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్ చేసుకుంటున్నానండి. ఎంటైర్ మా ఫ్యామిలీలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పిచ్చండి మాకు. అయ్యా, ఇదే అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడుతూ మీడియాలో ఏం మాట్లాడారండి మీరు విన్నారు కదండి. వాళ్ళు మా పార్టీ కాదు. నన్ను కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎన్ని మాటలు మాట్లాడాడో నా బంధువు అయ్యుండి కూడా మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మీరు రమేష్ గారు కానీ అట్లాగే పేరు నాని నాకు ఫ్రెండ్ అండి, బందర్లో పేరు నాని గారు, నేను మా ఫ్రెండ్స్ గాలి రమేష్ వాళ్ళు అందరూ తిరిగిన వాళ్ళమని. అయినప్పటికి కూడా నేను ఎలా మాట్లాడతానో వాస్తవాలు మీ అందరికీ తెలుసండి. ఇప్పుడు ఈ పిల్లోడి మీద కేసులు ఉన్నాయంటున్నారండి. ఎందుకని పీడీ చట్టం పెట్టలేదండి పోలీసు వారు? ఎందుకని ఆర్మ్స్ యాక్ట్ పెట్టలేదండి పోలీసు వారు? ఎందుకని టాడా చట్టం పెట్టి బెయిల్ కూడా లేకుండా నాన్ బెయిలబుల్ ఒక 6 సంవత్సరాలు జైల్లో పంపలేకపోయారు మీరు? 23 ఏళ్ల పిల్లోడు ఇంటర్నేషనల్ క్రిమినలా?
సాయికృష్ణ కేసుల గురించి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి బందర్ రోడ్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎవరైనా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కానీ, నిజాయితీ కలిగిన మిగిలిన వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు కానీ, పోలీస్ ఆఫీసర్లు కానీ ఉంటే వచ్చి సమాధానం చెప్పానండి. అతని కేసుల గురించి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. నిజాయితీ గల ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే అంబేద్కర్ బొమ్మ దగ్గర బందర్ రోడ్లో వచ్చి నుంచుంటా. మా ఫ్యామిలీ 200 మంది ఉన్నా 200 మంది వచ్చి నుంచుంటాం. వాడి కేసుల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మనండి. కంప్యూటర్ లిస్ట్ తీసి ఇమ్మనండి. రన్నింగ్లో ఉన్న కేసులు లిస్ట్ తీసి ఇమ్మనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీడియా ముఖంగా. 200 కేసులు, 300 కేసులు, 40 కేసులు ఉన్నాయని, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని దయచేసి ఈ కేసుకి రాజకీయాలను పులవద్దు. మళ్ళీ చెప్తున్నాం, ఒక అమాయకురాలు, ఎవ్వరు లేని దీనురాలు వాళ్ళ అబ్బాయి డెడ్ బాడీ ఇమ్మని అడుగుతుంటే దానని మాఫియా అని 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు, మళ్ళీ చెప్తున్నా 3-4 రాష్ట్రాల్లో వాడు మాఫియా చేస్తే నువ్వు కూడా ఇంకొకరిని ఎక్కించి తిరుగుతున్నావే సిఐ నాగరాజు గారు. అట్లాగే మా వాడిని కూడా జీబులని పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతాం. అన్ని ఆధారాలు ఉన్నాయి, ప్రొసీడ్ అవుతాం. నువ్వు కూడా సాయికృష్ణ జీబులో ఎక్కించుకొని ఆడి పక్కన కూర్చొని తిరుగుతావు సాయంత్రం 6 తర్వాత. ఆడు పిల్లాడు, పేదవాడు, చిన్నవాడు, ఇంత పెద్ద డెత్త లేనివాడు. ఇదిగో నేను ఛాలెంజ్ చేస్తున్నా, బందర్ రోడ్లోకి వచ్చి సమాధానం చెప్పమనండి. పోలీసు వారు సమాధానం చెప్పాలి. మీడియాను అడ్డు పెట్టుకుని ఎవరెవరినో డమ్మీ గాడిని, పేటీఎం గాడిని అడ్డు పెట్టుకుని అసత్య ప్రచారం చేయటం కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, బందర్ రోడ్లోకి రండి. మేము ఇక్కడే ఉన్నామండి. పిల్లోడు తల్లి, పిల్లోడు చెల్లి, అక్క అని కూడా వేరే డమ్మీ గాడిని తీసుకెళ్ళి రాజకీయం చేస్తున్నారు. అక్కడ మేము రాజీ అయిపోయి, ఇదిగోండి వాళ్ళ అమ్మ, భర్త చచ్చిపోయాడండి, కూతురుంటే పెళ్ళై వెళ్ళిపోయిందండి. ఎప్పుడో ఏ ఒక్కళ్ళతో ఈవిడికి సంబంధం లేదండి. నా చెల్లండి. ఈవిడ కోసం ఈ చెల్లి, మేము 6 అన్నదమ్ములు ఇవాళ రోడ్డు ఎక్కాల్సి వచ్చిందండి చానాళ్ళ తర్వాత. ఇంకో విషయం చెప్తున్నానండి, సాయికృష్ణ గారికి ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండదు. అమ్మ అబ్బాయి భోజనం చేయలేదమ్మా అంటే ఈ ఫోన్లోంచి 500 పంపిస్తాను, మీకు ఇస్తాను ఫోన్ లిస్టు. తమ్ముడు పంపిస్తాడు, నవరంగ్ 1000 పంపిస్తాడు, లారీ ఆఫీస్ ఇస్తుంది. మేము ఆ ఫ్యామిలీని కాపాడేది. కానీ బిడ్డ చచ్చిపోయి ఏడుస్తుంటే రాజకీయం చేస్తున్నారు. మీకు ఫ్యామిలీలు లేవా? మీ ఇంట్లో పిల్లలు లేరా? మీ మనసు కరట్లేదా? బూడిదన్నా ఇవ్వండిరా ఎదవల్లారా, బూడిదన్నా ఇవ్వండిరా ఎదవల్లారా. ఇంతకంటే ఏం చెప్పలేదు. ఏపీలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ స్టాఫ్, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. విజయవాడలోని అలంకార్ సెంటర్, ధర్నా చౌక్ వేదికగా వారు ప్రభుత్వం ముందు 5 ప్రధాన డిమాండ్లను ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఈ, ఏపీవీవీపీ మరియు డిపిహెచ్ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లతో సహా పారామెడికల్ సిబ్బంది అంతా ఏకమయ్యారు. తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా జూన్ 17 బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయవాడ అలంకార్ సెంటర్, ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. అండి, నా పేరు షమా బేగం. నేను అయితే చాలా కాలంగా ఈ కాంట్రాక్ట్ నర్సెస్ చేస్తున్న యుద్ధంలో నేను ఎప్పుడు వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. గత 2011 తర్వాత మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. అప్పటి నుంచి మా పిల్లలు కాంట్రాక్ట్ లోనే తక్కువ జీతాలకి ఎక్కువ వర్క్ చేస్తున్నారు. దీనికోసం మేము గత గవర్నమెంట్ లో నుంచి కూడా చాలా కాలంగా మేము పోరాడుతూనే ఉన్నాము. కానీ ఎక్కడా కూడా ఎలాంటి బెనిఫిట్ ఇవ్వట్లేదు. పైగా మా మేడం చెప్పినట్టు ఇప్పుడు చాలా పిఎస్సీలో ఏంటి, టీచింగ్ హాస్పిటల్స్ లో ఏంటి పని భారం ఎక్కువ ఉంది. ఇదంతా కాకుండా ఈ మధ్య నిధి పోర్టల్ తీసుకొచ్చి 4 months నుంచి మా పిల్లలకి శాలరీస్ లేక చందాలు కలెక్ట్ చేసుకుని ఈ మహాధర్నాకు సంక్రమించారు. ఇన్నాళ్లలో ఎప్పుడు కూడా మా పిల్లలు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు ఎంతో బర్నింగ్ అయ్యి ఎంతో బాధపడుతూ బయటకు వచ్చారు. అలాగే మేము ఈ గవర్నమెంట్ నర్స్ అసోసియేషన్ తరఫున, మాది రెగ్యులర్ అసోసియేషన్ అయినా మేము మా కాంట్రాక్ట్ పిల్లలందరికీ సదా ఎంత పోరాటాలు ఏం చేసినా వాటన్నింటిలో మేము వెన్నంటి ఉంటామని మీ మీడియా ముఖ్యంగా మీరు కూడా గవర్నమెంట్ కి మా బాధని, మా పిల్లల బాధని మీరు ఖచ్చితంగా తీసుకెళ్తారన్న నమ్మకంతో ముగిస్తున్నాను. షమా బేగం, విజయవాడ. ప్రెసిడెంట్ అండి, నా పేరు షమా బేగం. నేను అయితే చాలా కాలంగా ఈ కాంట్రాక్ట్ నర్సెస్ చేస్తున్న యుద్ధంలో నేను ఎప్పుడు వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. గత 2011 వాళ్ళందరికీ సదా ఎంత పోరాటాలు ఏం చేసినా వాటన్నింటిలో మేము వెన్నంటి ఉంటామని మీ మీడియా ముఖ్యంగా మీరు కూడా గవర్నమెంట్ కి మా బాధని, మా పిల్లల బాధని మీరు ఖచ్చితంగా తీసుకెళ్తారన్న నమ్మకంతో ముగిస్తున్నాను. షమా బేగం, విజయవాడ.
రెగ్యులర్ గా గవర్నమెంట్ ఏదైతే శాంక్షన్ చేసిందో ఆ లీవులు ఆఫ్లు వాళ్ళు తీసుకునేటట్లు ఆరోగ్యంగా ప్రజలకు సేవ చేసేటట్లు వాళ్ళకు వాతావరణం కల్పించాలని గవర్నమెంట్ ను రెగ్యులర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ కాంట్రాక్ట్ వాళ్ళు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్లకు సహకారాలు మా అసోసియేషన్ ద్వారా అందిస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ రాధమ్మ, ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యకర జీవన శైలి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం డైరెక్టర్ జనరల్ డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో రాష్ట్ర ఎస్పీఎఫ్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఇన్స్పెక్టర్ జనరల్ బివి రామిరెడ్డి, డాక్టర్ ఎన్టీటీపీఎస్ సిఈ శివరామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ సచివాలయం చీఫ్ సెక్రటరీ అధికారి పివిఎస్ఎన్ మల్లికార్జునరావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసిస్టెంట్ కమాండెంట్ కె శ్రీనివాసులు, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ టికే రావు, విజయవాడ గార్డ్స్ అసిస్టెంట్ కమాండెంట్ పి హేమసుందర రావు, యోగా గురువు లంకే జనార్దన్, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డిఎన్డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితితో మంచంకే పరిమితమైన యువ అభిమాని కోరికను మన్నించి స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతో పాటు భగవంతుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా శ్రీ పవన్ కళ్యాణ్ ని కలవాలని అభిలాషించారు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు బుధవారం స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. నగరంలోని ప్రముఖ రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఆసుపత్రి భవనం నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నగరంలోని రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి భవనంలోని ఒక విభాగం నుంచి పొగలు వెలువడటాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆసుపత్రిలో పొగలు వ్యాపించడంతో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్. యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతోంది. డాక్టర్ త్రివిక్రమ్ వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట. విజయవాడలో తీవ్ర కలకలం రేపుతున్న సాయి కృష్ణ మిస్సింగ్ కేసు.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.